హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. మా ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల కొంత వీడియోస్ చేయడానికి టైం అయితే లేదు. ఈరోజు ఈ చాలా వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ మిర్చి అంతా కూడా పండిపోయింది. కొన్ని పాదులవి మళ్ళీ తీసేసి కొత్తవి పెడతాను. ఈ టమాటా మొక్కలు అవి కూడా పోయాయి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. చామంతి మొక్కలు అవి కూడా పెరుగుతున్నాయి. వాటికి కూడా ఫర్టిలైజర్స్ అవి ఇవ్వాల్సి ఉంది. ప్రీవియస్ వీడియోస్ మీకు చామంతి మొక్కల గురించి ఐకార్డ్స్లోను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఈ సీజన్లో మంచి కేర్ తీసుకుంటే పూల మొక్కలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు వేరే కూరగాయలు ఉన్నాయి, కోసేద్దాం. ఈ చెట్టంతా కూడా మిర్చి పండిపోయింది పూర్తిగాను. ఇవి కోసేసుకుందాం. పండు మిర్చితో చక్కగా చింతకాయ తొక్కు వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా పండు మిర్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఇన్ని మిర్చి అయితే కోసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత కోసుకుందాం. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ మరో వంకాయ. నిమ్మకాయలు వచ్చాయి. నిమ్మకాయలు అయితే నేను కొన్ని కోసేసాను. ఈ నిమ్మకాయ అయితే పగిలిపోయింది. ఇప్పుడైతే ఒక 2 నిమ్మకాయలు కోసేసుకుంటున్నాను. ఈ బాలాజీ నిమ్మ ఇది. ఈ జామ చెట్టు చూడండి, చెట్టు నిండా కూడా పిందెలు అయితే వచ్చాయి. ఇక్కడ ఇవి నారింజ అండి, నారింజ కాయలు చూడండి, నారింజ కాయలు వస్తున్నాయి. ఇక్కడ ఉంది కాయ, కొంచెం పెద్దవ్వాలి. ఇదేమో స్వీట్ లెమను, ఇక్కడే పిందెలు వస్తున్నాయి ఇప్పుడు. ఇదైతే కమలా నిమ్మ, టేబుల్ లెమన్ అంటాం కదా అవి. కొంచెం పాలకూర ఉంది, రేపు మార్నింగ్ అయితే నేను కోసుకుంటాను. ఓ 2 నిమ్మకాయలు కోసుకున్నాను కదా. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ సీజన్లో ఈ టైంలో మామిడి పూత అయితే వచ్చింది. సంవత్సరానికి 2 సార్లు కాపు అయితే వస్తుంది ఈ వెరైటీ. ఇక్కడ బెండకాయలు అయితే ఉన్నాయి, కొన్ని సాంబార్లోకి నేను కోసుకుంటాను. అక్కడ ఉన్నాయి, కోద్దాం. వర్షానికి మొక్క అలాగ ఒరిగిపోయింది. బెండకాయలు కోసేద్దాం. ఇవి కొంచెం లేతగా ఉన్నవి అయితే ఫ్రైకి బాగుంటాయి కదా, కొంచెం ముదిరినవి సాంబార్లో వేసేసుకోవచ్చు. కొన్ని బెండకాయలు ఉన్నాయి, కోసేద్దాం. బెండకాయ మొక్కలు బాగానే వచ్చాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. ఈరోజు కొన్ని కూరగాయలు అయితే కోసుకున్నాను. కొన్ని వంకాయలు, బెండకాయలు, అలాగే పచ్చిమిర్చి, పండు మిర్చి, కొన్ని నిమ్మకాయలు అయితే కోసుకున్నాను. అప్పుడప్పుడు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండి మీ సజెషన్స్ ఎప్పుడు ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.